ప్రణవ్కి మీకు అసలు పడట్లేదు. రెండు వర్గాలుగా చాలా పెద్ద ఇష్యూస్ నడుస్తున్నాయి హుజూరాబాద్ నియోజకవర్గంలో. బల్మూరి వెంకట్ ఒక వర్గం, అదేవిధంగా ప్రణవ్ ఒక వర్గం. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే 3200 ఓట్లు మీకు వచ్చాయి. తర్వాత 3033 ఓట్లు. అదే సరే, అక్కడ మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేశారో, ప్రజలతో ఎంత మమేకమయ్యారో మేము కూడా ప్రత్యక్షంగా చూసాం. ఉప ఎన్నికలు మేము కూడా గట్టిగా ఫైట్ చేసాం. తర్వాత ఆ వర్క్ అంతా మీకు నెక్స్ట్ మొన్న ఆయనకి 50,000 చిల్లర ఓట్లు రావడానికి ఉపయోగపడ్డది అని అనుకోవచ్చు. కానీ ఓడిపోయారు. బట్ ఓకే, అక్కడ ఆయన సెంటిమెంట్ ఉపయోగపడ్డదో పాడి కౌశిక్ రెడ్డిది. వాళ్ళు కూడా అర్జించారుగా, తల్లి కూతురుతో అందరూ కూడా వచ్చి వాళ్ళు ఓట్లు అభ్యర్థించినటువంటి విషయం కూడా మనం చూసాం. సో ఏంటి మీ ఇద్దరి మధ్యగా వర్గపోరు ఏంటి? ఎందుకంటే ఒకటే పార్టీలో ఉన్నారు. సో మీదొక వర్గం, వాళ్ళదో వర్గం. సో మీకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద కొన్ని దాడులు కూడా జరుగుతున్నాయి అనేది కొంచెం నేను కొంత సేకరించినటువంటి అంశం. ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ నియోజకవర్గంలో? రవి గారు, ఫస్ట్ థింగ్, ప్రణవ్ కానీ ఎవరన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ చెప్పండి, మీరు దాచే ప్రయత్నం చేయకండి. రవి గారు, బల్మూరి వెంకట్ అనేటోడు 100% ట్రాన్స్పరెన్సీగా ఓపెన్ గా మాట్లాడతాడు. ఆ క్లారిటీ అందరికంటే బాగా మీకుంది. అందుకే అడుగుతున్నా, దాయకండి. ఎవరికి కూడా పోటీ చేసిన అభ్యర్థి 100% కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా తన బాధ్యతను తను నిర్వహిస్తాడు. నేను అక్కడ పోటీ చేసిన గతంలో కాబట్టి నన్ను నమ్ముకున్నోళ్ళు, నేనంటే ఇష్టం ఉన్నోళ్ళు, కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నోళ్ళు, ముందు కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళందరూ కూడా నన్ను ఒక సొంత వాళ్ళ కుటుంబ సభ్యునిగా భావిస్తారు. సో భావించిన క్రమంలో ఎవరన్నా అక్కడ నేను పార్టీ పరంగా నన్ను ఎవరన్నా ఎగతాళి చేసినా, నాకు డైరెక్ట్గా నా ముందు ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా నేను చిరునవ్వుతో సమాధానం చెప్పి వెళ్ళిపోతున్నాను. అది నా నేచర్. నా వెనుక ఉన్న వాళ్ళు కూడా నన్ను హ్యూమిలేట్ చేసి, లేదా వెంకటన్న ఫోటో వేస్తే, లేదా వెంకటన్న పేరు తీస్తే అని ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, అంటే తర్వాత క్రమంలో ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, అక్కడ మా వాళ్ళకి ఎవరికన్నా కొంచెం మనసు నొచ్చి బాధ అనిపించి వాళ్ళు ఏదైనా 1-2 మాటలు అనుంటారు. ఆ అన్న క్రమంలో చిన్నగా ఏదైనా గలాటా జరుగుతుంది. కానీ ఏది జరిగినా ఇదంతా కూడా అంతర్గతంగా మా కుటుంబ సమస్య. నాకు స్థానికంగా ఉన్న ప్రణవ్ పైన కానీ, లేదా అక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న ఏ కార్యకర్త పైన కానీ బల్మూరి వెంకట్ అనేటోనికి ఎటువంటి కోపం ఉండదు. ఎందుకనంటే వాడు ఏ తప్పు చేసినా కూడా, వాడు నన్ను తిట్టినా కూడా నా కుటుంబ సభ్యుడు, మా ఇంట్లో మా అన్ననో మా తమ్ముడో నన్ను తిట్టిండని చెప్పి భావించే స్వభావం. ఇప్పుడు ఉన్నదానికి కూడా రేపు పొద్దున పార్టీ అధిష్టానము, పార్టీ పిసిసి అధ్యక్షుడు ఎవరికి నిర్ణయం ఇస్తే రేపు పొద్దున వాళ్ళే పోటీ చేస్తారు. పార్టీ నన్ను లాస్ట్ టైం పోటీ చేయొద్దన్నది, సరే అని చెప్పి పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నీ సేవలను ఉపయోగించుకుంటాము, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి నువ్వు అవసరం ఇప్పుడని ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. వారు చెప్పిన మాట మేరకు ఏ ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఈ రోజటి వరకు హుజరాబాద్లో నన్ను బలిపశు అన్నప్పుడు కానీ, లేదా జనరల్ ఎలక్షన్స్లో బలహీనుడు కాబట్టి టికెట్ ఇవ్వలేదు అన్నప్పుడు కానీ, లేదా దాని తర్వాత ఎమ్మెల్సీ బలవంతుడు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు అన్నప్పుడు కానీ, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మంచి అయినా చెడు అయినా ఏ రోజు కూడా బల్మూరి వెంకట్ పార్టీ మారింది లేదు, పార్టీకి అగెన్స్ట్ గా మాట్లాడింది లేదు, పార్టీకి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ చేసింది లేదు. అది నా లాయల్టీ, నా క్రెడిబిలిటీ టువర్డ్స్ మై పార్టీ. అది నాకు ఎప్పటికీ ఉంటది. ఎవడు పార్టీలో ఉన్నా, పార్టీ ఇడిచిపెట్టినా బల్మూరి వెంకట్ సత్యాంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు. అది నన్ను ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నా, మీరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే నాకు ఈ పొజిషన్ ఇచ్చింది నా పార్టీ. మా కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారి లీడర్షిప్లో, వారి యొక్క విధానంలో, ఎన్ఎస్యుఐలో వారు ప్రవేశపెట్టిన సిస్టమ్ ద్వారా నేను వచ్చిన. దాని తర్వాత రాష్ట్రంలో మా గవర్నమెంట్ పరంగా మాకు అధ్యక్షులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పార్టీ పరంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వీరి నాయకత్వంలో బల్మూరి వెంకట్ పనిచేస్తుంది. నిజంగా నాకు వ్యతిరేకంగా ఎవరి నుండి నా పైన కోపం పెంచుకొని నన్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే, నా కుటుంబం చాలా పెద్దది. కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కడు నా కుటుంబ సభ్యుడు. నాతో కొట్లాడుతుండంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరితోటి కొట్లాడుడే. నిజంగా ఆ రకంగా ఎవరన్నా మా పార్టీలో ఉన్న వాళ్ళు అట్లా మేము కొట్లాడాలని అనుకుంటే, రేపు పొద్దున మళ్ళీ వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే ఈ కండువా వేసుకున్న వాళ్ళే వాళ్ళకి పనిచేయాలి. సో ప్రజలే వారికి తగిన తీర్పు చెప్తారు, కార్యకర్తలే తగిన గుణపాఠం నేర్పిస్తారు. అండ్ హుజురాబాద్ నియోజకవర్గం పైన ఆ రోజు కానీ ఈ రోజటి కానీ, ఎందుకంటే నేను ఉప ఎన్నికల సమయంలో ఒక మాట ఇచ్చిన, ప్రతి తల్లికి ఒక కొడుకుని అవుతా, ప్రతి చెల్లెకి ఒక అన్నను అవుతా, ప్రతి తండ్రికి కుడి భుజాన్ని అవుతా, ప్రతి అవ్వకు ఒక మనవన్న అవుతా, ప్రతి కుటుంబంలో కుటుంబ సభ్యుని అవుతా, ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా హుజురాబాద్ ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామిని అవుతా అని చెప్పి మాట ఇచ్చిన. అది ప్రతి చోట కూడా ఇది నా స్లోగన్ ఉండే. స్లోగన్ నిలబెట్టుకున్నారా? ఉన్నది కాబట్టి ఈ రోజు అది కూడా హుజురాబాద్ లో
ఎవరికన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, సీఎంఆర్ఎఫ్లు కానీ ఎల్ఓసీలు కానీ ప్రభుత్వ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నా, అంతెందుకు మీరు ఇక్కడికి వచ్చి 2 గంటల ప్రాంతం 2 hours మీరు ఉన్నప్పుడు కూడా నేను కలిసిన 250 మంది నా హుజరాబాద్ నియోజకవర్గానికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. వాళ్ళ సమస్యలు తీర్చనీకి ఆ కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకనంటే మాట ఇస్తే మాటపై నిలబడే వ్యక్తిని నేను. ఆ మాటపై నిలబడ్డాను కాబట్టి మీరు అన్నట్టు నిజంగా బల్మూరి వెంకట్ అనే వర్గం ఈ రోజు కూడా హుజరాబాద్ లో ఉంది. నేను అదే అంటున్నా. మీరు అన్న వర్గం అనేది అయితే చిత్రీకరించి మనకు పేరు రాసిండ్రో ఈ రోజు కూడా అది ఉంది అని అంటే ఆడ నన్ను నమ్ముకున్న వాళ్ళు వెంకటన్న మనుషులమని చెప్పుకున్నటోళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఎవరన్నా నా పేరు తీస్తుర్రు అని అంటే వాళ్ళ కష్ట సుఖాల్లో నేను ఉన్నా కాబట్టే కదా నన్ను ఆదరిస్తారు. మిమ్మల్ని ఆదరించట్లేదు నేను అంటలేదు, కానీ వర్గపోరు వల్ల మీకు జరిగే నష్టం ఎంత అని నేను అంటున్నా. నేను ఎవరికన్నా కూడా మా వాళ్ళకి కానీ అంటే అందరు మా వాళ్ళే, ఒకరికి నేను నచ్చొచ్చు, ఇంకోళ్ళకి ఇంకోళ్ళు నచ్చు. ఒక ఫోటో విషయంలోనే పెద్ద గొడవ జరిగింది అక్కడ. సో దాన్ని ఒక ఫోటో విషయంలోనే ఎంత గొడవ జరిగితే రేపొద్దున మిమ్మల్ని అక్కడ నిలబెడితే పరిస్థితి ఏంటంటే రవి గారు ఎవరికి టికెట్ వచ్చినా పార్టీ వ్యక్తిగతంగా నాకు ఒక వ్యక్తి నచ్చకపోవచ్చు, కానీ నేను ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగినప్పుడు చేతి గుర్తుకు ఓటేయమని అడుగుతా. ఆ వ్యక్తి పేరు చెప్పను, వ్యక్తి పైన కోపం ఉంటే, కానీ పోయి చేతి గుర్తుకు ఓటేయమని అడుగుతా. కానీ ఇంకో గుర్తుకు ఓటేయమనేది అడగ కదా, అది మా క్యారెక్టర్. అండ్ ఎవరు గెలిచినా కూడా హుజరాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేయాలనే ఒక సంకల్పంతో నేనున్నా. బల్మూరి వెంకట్ ఎమ్మెల్యే కావాలనే సంకల్పం కంటే కూడా ఎక్కువ హుజరాబాద్ గడ్డ పైన కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేయాలనే ఒక సంకల్పంతో ఉన్నా నేను. సరే ఆ సంకల్పం మీకు ఉంది, మరి సరే ఆ గడ్డ మీద మీరే పోటీ చేసే అవకాశం ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు? పార్టీ అవకాశం ఇస్తే తప్పనిసరిగా నేనే పోటీ చేస్తా. అంతిమ నిర్ణయం పార్టీది. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే మీ ప్రయత్నాలు ఏం చేయట్లేదా? ఆ విధంగా యాజ్ ఏ క్యాండిడేట్ అప్లికేషన్ పెట్టుకుంటాను, అర్జీ పెట్టుకోవాల్సిన బాధ్యత. 10 రోజుల ముందు వచ్చిన అతనికి ఇచ్చారు టికెట్, మీకు ఇవ్వలేదంటే సరే అప్పుడు రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇవ్వలేదు. ఆ రోజు ఉన్న పరిస్థితులలో పార్టీ నిర్ణయం తీసుకున్న దాని మేరకు నాకు కూడా బాధ అనిపించింది. 24 గంటలు బాధపడ్డా. దాని తర్వాత నేను హుజరాబాద్లో టికెట్ వచ్చి నేను ఎమ్మెల్యే గెలవడం కంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఫస్ట్ ప్రయారిటీ. నేను ఎమ్మెల్యే అయి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే నేను చేసేదేమి లేదు. ఇచ్చిన గ్యారంటీలు నిలబెట్టుకోవాలంటే ప్రజలకి ఏదైతే ఆ పర్ఫార్మెన్స్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావాలని చెప్పి భావించిన, ఆ భావనతోటే పనిచేసిన. 10 days బిఫోర్ ముందు వచ్చిన అభ్యర్థికి అన్ని ఓట్లు పడ్డాయి అంటే మరి బల్మూరి వెంకట్ నిలబడింది, బల్మూరి వెంకట్ సపోర్ట్ చేయండి, బల్మూరి వెంకట్ చెప్పందే పడుంటాయా? పడతాయా? సాధ్యమా? ప్రచారంలో మీరు కూడా అతను గట్టి సపోర్ట్ చేశారు, ఉంటేనే కదా వచ్చేది. ఆ సిస్టమ్ ప్రకారంగా ఉన్న రేపు పొద్దున కూడా అక్కడ హుజరాబాద్ ప్రజల పక్షాన అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది, టికెట్ అడగడం జరుగుతుంది, పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం కూడా జరుగుతుంది. అండ్ 100% పార్టీ పాజిటివ్గా ఈసారైనా అవకాశం ఇస్తుందని ఒక భావనలో నేను ఉన్నాను, అండ్ ఇస్తుందని భావిస్తున్నాను. ఓకే. సో మొత్తం ఇచ్చినా గుడ్, ఇవ్వకపోతే వెరీ గుడ్. ఏదున్నా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను.